కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి మీరు. ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి. ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమైతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్లను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి. జై తెలంగాణ.